కృపలో దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క వాత్సల్యత ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా అనుభవించడానికి దేవుడు ఒక దినముగా దాన్ని మనకి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. సో దట్ ఈస్ వై ఎవ్రీ డే ఈస్ ఏ న్యూ డే అని వాక్యములు మనం చూస్తున్నాం. ప్రతి ఉదయమున, ప్రతి సాయంత్రమున, ప్రతి ఉదయమున, ప్రతి సాయంత్రమున ఈ మాటలు ఎందుకు రాశారంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ ఆఫ్ అవర్ లైఫ్ ఈస్ బికమింగ్ ఎ డే వేర్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఈస్ బీన్ నోన్ టు అస్. ఆయన నమ్మకత్వాన్ని ప్రతి దినం కూడా ఆయన తెలియపరచువాడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క మహాకృప, మరలా చెప్తున్నాను, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనలను దేవుడు లేపాడు, మనల్ని కూర్చుండబెట్టాడు, ఆయనతో పాటి కూర్చుండబెట్టాడు, ఆయనతో పాటి విజ్ఞాపన చేసే వారముగా మనల్ని కూర్చుండబెట్టాడు. కనుక ప్రార్థన కొరకై ఈరోజు ది 11th డే వీఆర్ ఇన్ ద జర్నీ విత్ గాడ్. ఈ 40 దినాలు ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు ఎలాగనో అలాగా ఈరోజు మనము ప్రయాణంలో ఉంటున్నాం. ఏమి ప్రయాణం అంటే దేవునితో మనం అన్యోన్య సహవాసము కలవారముగా ఎంచబడడానికి మనము దేవుని దగ్గరకు వెళ్తున్నాం. ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపించబడు వారముగా మనం ఈ ప్రార్థన దినాలను కలిగి ఉంటున్నాం. సో అందుకే ఈ 40 దినాలని ఎవరు కూడా తప్పిపోకుండా అందరూ కూడా మీరు పాల్గొనాలని, దీంట్లో ఈ పరిచర్యలో మీరు పాలు పంపులు పొందాలని నేను ఎంతగానో కోరుచున్నాను. ఎందుకంటే వ్యక్తిగతంగా నేను ఆశీర్వదించబడ్డము అనే పాయింట్లో ప్రతి వారు కూడా ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచబడడానికి దేవుడు ఈ దినాలను ఎన్నిక చేసినందుకై నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు కొన్ని నిమిషాలు దేవునిని స్తుతిస్తాం, దేవుని నామాన్ని మహిమపరుస్తాం. దిస్ ఇస్ ద మోడల్ హౌ ఐ కమ్ టు గాడ్ ఎవ్రీ టైమ్. సో మొట్టమొదటిగా ఆయనను గూర్చి జ్ఞాపకము చేసుకొని దేవుని యొక్క కనికరాన్ని, ప్రేమను, కృపను, దయను, వాత్సల్యతను, నిబంధనను, రక్తమును, సిలువను, సమర్పణను, ఇవన్నీ ఎన్ని ఉన్నాయంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి. మనం దేవునిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వెంటనే మన మనస్సులోనికి దేవుడు వచ్చి ఉన్నాడు అని మనం ఆ దృక్పథంతో దేవునిని స్తుతిస్తూ ఉన్నాం. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా ప్రాణమా అంటే ఏంటంటే దావీదు ఏమన్నాడంటే, నా తలంపులలో ఉన్నటువంటి ఆలోచనలలో, నా మనస్సులో ఉన్నటువంటి తలంపులు ఆలోచనలలో కూడా నా దేవుని నేను కీర్తిస్తాను. ఎందుకు దావీదు నా ప్రాణమా అన్నాడు, నా ఆత్మ అని ఎందుకు చెప్పలేదు? ప్రాణము అనేది దాంట్లో మనకి జ్ఞాపకాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా వినండి, ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకు క్రైస్తవులు దేవుణ్ణి స్తుతించలేకపోతున్నారు అనంటే, వారి ప్రాణములో, వారి జ్ఞాపకాల్లో అనేకమైనటువంటి రకరకాలైనటువంటి ఆలోచన విధానము ఉండుట బట్టి దేవుని మర్చిపోయి ఒక యాంత్రికంగా దేవుని దగ్గరకు వచ్చి స్తుతించి ఆరాధించే వాళ్ళుగా మార్చబడ్డారు. అయితే దేవుడు అలా కోరుకోవట్లేదు. గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ హిస్ థాట్ ఇన్ యువర్ మైండ్. ఆయనను గూర్చిన తలంపు, ఆయన గురించిన ఆలోచన నీలో ఉండాలి. ఐ హ్యావ్ ద థాట్ ఆఫ్ క్రైస్ట్, ఐ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కొంతవరకు మనం విశ్వాసంతో ప్రకటన చేయాలి. ఏంటి అని అంటే, నేను దేవుని మనస్సును కలిగి ఉన్నాను, దేవుని యొక్క తలంపును కలిగి ఉన్నాను, దేవుని ప్రేమ నా హృదయములో నింపబడి ఉన్నది ఆత్మచేత. కాబట్టి నేను దేవుణ్ణి ప్రేమించువాడను,
దేవుని ప్రేమించువాడును, ఎందుకంటే దేవుని ఆజ్ఞను గైకొని వాడును, ఆయన ఆజ్ఞ వాక్యము ద్వారా నేను ఎరగగలను అనేటువంటి మనస్తత్వంలో మనం రాగలిగితే ఖచ్చితంగా we will be filled with the knowledge and understanding and the anointing of the Holy Ghost. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము క్రిందికి జ్ఞానము వివేచన కలిగిన ఆత్మ చేత దేవుడు మనల్ని నింపేవాడై ఉన్నాడు. సో ఈరోజు మన ప్రార్థనకు మూలం ఏంటంటే మన అంతరంగములో లేకపోతే మన ఆత్మ నూతనపరచబడి ఉంది, నూతన సృష్టిగా మార్చబడింది. కాబట్టి ద ప్రాబ్లమ్ ఈస్ నాట్ ఇన్ అవర్ స్పిరిట్, బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ఇన్ అవర్ మైండ్. అందుకే నేను ప్రతిసారి బోధించినప్పుడు, సంఘముతో మాట్లాడినప్పుడు మన మనస్సును మార్చుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మన మనస్సును మార్చుకోవాలి. యువర్ మైండ్ సెట్ హ్యాస్ టు గెట్ చేంజ్డ్. సో ఈరోజు నా మనస్సుతో, నా ప్రాణముతో నేను దేవునిని ఘనపరుస్తాను, స్తుతిస్తాను, హెచ్చిస్తాను, పూజిస్తాను. హల్లెలూయా. అందరం కలిసి దేవుణ్ణి స్తుతిస్తాం. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత, స్తుతులు చెల్లించుడి, స్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత, స్తుతులు చెల్లించుడి, స్తుతులు చెల్లించుడి. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు నన్ను నడిపించితివే, నన్ను నడిపించితివే. ఆయనకే కృతజ్ఞత, స్తుతులు చెల్లించుడి. ఆయనకే కృతజ్ఞత, స్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత, స్తుతులు చెల్లించుడి, స్తుతులు చెల్లించుడి. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసయ్యా నీకు వందనాలు. సర్వశక్తి కలిగినటువంటి యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమున మీ వాక్యపు వెలుగునందుకు ప్రార్థన, ఉపవాస ప్రార్థనలుగా మేము కూడి వచ్చుట మాకు క్షేమాభివృద్ధిని మీరు కలుగు చేసేవాడు అని మిమ్మల్ని కనుగొంటూ మీ ముఖ దర్శనం చేసుకోవడానికి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. మా స్వంత ఆలోచన, స్వంత తలంపు, స్వంత కార్యాలన్నిటిని కూడా మేము ఎన్నిక చేయకుండా పక్కన పెట్టి కేవలము మీ వైపునకు, మీ ఆత్మ చేత, మీ తలంపును కలిగి మీ సన్నిధానమునకు వస్తున్నాం దేవా. మమ్మల్ని మీ కనికరమును, మీ దయను, మీ కృపను మా జీవితాలలో మీరు జరిగిస్తున్నందుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, స్తుతులకు పాత్రుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యక్రియలు జరిగించేవాడు, నిరంతరము మా కొరకై ఎనలేనటువంటి మేళ్లతో మమ్మల్ని తృప్తిపరిచేవాడు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని సెలవిచ్చారు. అవును తండ్రి, మేము నిబంధన లేని అన్యజనులైనప్పటికీ యేసు క్రీస్తు ద్వారా ఇశ్రాయేలీలతో సహపౌరులము, సహవాసములో
ఆ నిబంధనలోనికి మమ్మలను కూడా చేర్చారు. మీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. అవును తండ్రి, మిమ్మల్ని గణపరుస్తున్నాం, స్తుతిస్తున్నాం, హెచ్చిస్తున్నాం, పూజిస్తున్నాము. మీకు మహిమ, ఘనత, ప్రభావం అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ ఫర్ ద బ్లెస్సెడ్ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మదేవ, మీరు మాలో ఉంచబడిన స్థితిని బట్టి వందనములు. మా యొక్క జీవితాల్లో తండ్రి, మీ మీద మేము ఆధారపడి మిమ్మల్ని మేము కలిగి ఉన్నామనే దృక్పథంతో మీ ద్వారా నడిపించబడేటువంటి స్థితిలో మమ్మల్ని ఉంచిన దేవానికి స్తోత్రాలు. ఆత్మ కార్యముగా, ఆత్మ కలిగించు ఐక్యతలో, ఆత్మతో మేము సత్యముతో ఆరాధన, స్తుతి చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడమని కోరుచున్నాను. ప్రతి వారి యొక్క హృదయాలను నింపండి. మా చెవులలోకి మీ మాటలు దూరునట్లుగా మీ సహాయమును కోరుచున్నాం. ప్రతి విధమైనటువంటి అంధకార చీకటి శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ, యేసు క్రీస్తు నామములో స్తుతించి గణపరిచి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. Glory to God. Thank you, Lord Jesus. Hallelujah. So, I'm so thankful to God. చాలా మంది జాయిన్ అయ్యారు. So, praise God for everyone. Praise God. Glory to God. Glory to the name of Jesus. We thank you, Father. We exalt you. We praise you, Jesus. We magnify the name of Jesus. ప్రార్థనలో మరొక దినంలో దేవుడు, మనము ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడమే కాదు కానీ దేవుని నుంచి వినేటువంటి సమయము కూడా అయి ఉన్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే గత రోజు ప్రార్థనలో 3 విషయాల గురించి మనం నేర్చుకున్నాం. సో ప్రార్థన అనేది మనకి ఎందుకు లోతుగా మనం ప్రార్థనలోనికి వెళ్ళలేకపోయిన స్థితిలో ఉన్నామంటే, మార్కు 11:24 ప్రకారం మీరు ప్రార్థన చేయనప్పుడెల్లను మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మనం అడుగు వాటన్నిటికంటేను అనే మాటలో ప్రార్థనకు సంబంధించినటువంటి వాక్యము, వచనము ఏది మన జ్ఞాపకం తెచ్చుకున్నాము అంటే, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు అడిగినవన్నీ మనం ఏదైతే అడుగుతున్నామో, యేసు ప్రభుకు కూడా తెలుసు ప్రార్థన అంటే అడగడానికే అని. ఎందుకు అంటే ప్రార్థన మన అవసరతలను బట్టి మన దేవుని దగ్గరికి వచ్చి వారముగా ఆయన గుర్తెరుగుతూ ఉన్నాడు. నిజమే, నా అవసరతను బట్టి మనం ప్రార్థనలోనికి వస్తున్నాం. కానీ దేవుని ఆలోచన ఏంటి ప్రార్థనలో అంటే, ఆయనతో సహవాసం చేయడానికి ప్రార్థనలోనికి రావాలి. సో ఆయనతో మనము సహవాసము చేయుట. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నాట్ జస్ట్ కీప్ ఆన్ telling our petitions, our needs, our wants. So there are a lot of difference between coming to a person for a need and coming to a person to have a fellowship. ఈరోజు మనము ఎవరినైనా ఫ్రెండ్షిప్ చేస్తున్నాము అంటే ప్రతిసారి కూడా అవసరం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళతో మాట్లాడి, అవసరం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళని కలుసుకొని, అవసరాన్ని బట్టి వారిని మనం పిలుచుకుంటూ ఉంటే ఆ సంబంధము నిలబడదు, ఆ సహవాసము నిలబడదు. మనము స్నేహితులముగా ఉన్నాము అంటే మన అవసరతను బట్టి మాత్రమే సహవాసం చేయడం కాదు, మన అక్కర ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని పిలవడం కాదు, మనము వారితో వ్యక్తిగతంగా సహవాసములో ఉంచబడుట, వాళ్ళ యొక్క ఆలోచనను ఎరుగుట, వారు ఏమై ఉన్నారు అని గుర్తించుట,
వారి వ్యక్తిత్వాన్ని గురించి అర్థం చేసుకొనుట, ఇవి జరగకుండా ఆ సంబంధము, ఆ సహవాసము అభివృద్ధి చెందదు. సో మానవుని యొక్క దృక్పథంలోనే ఇలాగ ఉంటే దేవుడికి ఏ విధంగా ఆలోచిస్తాడో ఆయనతో సహవాసం చేయడం. సో ఆయనతో సహవాసం చేసినప్పుడు కేవలము ప్రార్థించు వారముగా, అనగా ప్రార్థన అన్నటువంటి డెఫినిషన్ని మనం ఇన్‌కంప్లీట్‌గా తీసుకున్నప్పుడు, ద కంప్లీట్ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్ ఈస్ హ్యావింగ్ ఎ ఫెలోషిప్ విత్ ద గాడ్, విత్ ద హోలీ స్పిరిట్. బట్ మనం ఏం చేస్తున్నామంటే, ప్రార్థన అని ఆయన దగ్గరకు వచ్చి కొన్ని విన్నపాలు తెలియపరిచి, కొన్ని అవసరతలు, అక్కర్లను గురించి మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటే, సో దేవుణ్ణి మనం పట్టించుకోకుండా, దేవుని ఆలోచనలోనికి రాకుండా, మనకేం కావాలో అవి మాత్రం మాట్లాడి వెళుతూ ఉంటే, ఆ సంబంధం, సహవాసంలో దేవుని యొక్క కనికరాన్ని, కృపను మనము పొందలేనటువంటి వారముగా ఉంటాం. యెస్, ఆబ్వియస్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఆ సహవాసం, సంబంధం ఎలా ఉంటుందంటే, ఒక ఆర్టిఫిషియల్ సహవాసం. అంటే మనకు అవసరం ఉంటే మాట్లాడతాం, అవసరం లేకపోతే మాట్లాడం. అవసరం ఉంటే వస్తాం, అవసరం లేకపోతే పట్టించుకోం. ఇలాంటి సహవాసంలో మనం ఉంచబడుతూ ఉంటాం. సో గాడ్ నెవర్ ఎక్స్‌పెక్ట్స్ సచ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఇన్ ప్రేయర్. గాడ్ నెవర్ ఎక్స్‌పెక్ట్స్ సచ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఇన్ ప్రేయర్. అలాంటి వైఖరిని దేవుడు ఇష్టపడడు. అలాంటి వైఖరి. ఆఫ్‌కోర్స్ ఆయన దగ్గరకు నువ్వు వచ్చినావు అంటే, ఆయన నీ అవసరతలు, అక్కర్లన్నీ ముందే తెలుసు ఆయనకి. ముందే తెలియును అన్నాడు. మీరు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా ఆయన చేయ శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన కాపరి అయినటువంటి వాడు. సో కాపరి ఏం చేస్తాడంటే, గొర్రెలకు అన్నిటిని కూడా సమకూర్చువాడు. కాపరి గొర్రెలకు ఆహారం ఇచ్చువాడు. వాటిని విశ్రాంతిలో కూర్చుండబెట్టేవాడు. వాటి చుట్టూరు ఒక భద్రతను కలుగజేసేవాడు. వాటికొక ధైర్యంనిచ్చువాడు. ఆ కాపరి పిలిచినప్పుడు ఆ గొర్రెలు ఆ కాపరి యొక్క స్వరాన్ని వినేటువంటివిగా అభివృద్ధి చెందబడుతూ ఉంటాయి. అంతేకాకుండా గొర్రెలకు ఎటువంటి ఇబ్బంది ఏమీ జరగకుండా, ఆపద కలగకుండా వాటిని సంరక్షించువాడు, పోషించువాడు, అన్నీ ఆయనే ఉంటాడు. అందుకే తన గొర్రెలు కా కాపరి యొక్క స్వరాన్ని వినేటువంటివిగా అయి ఉన్నాయి. ఈరోజు నువ్వు ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన స్వరాన్ని వినే వ్యక్తివై ఉండాలి. ఆయన నిన్ను నడిపిస్తున్నాడంటే ఆయన స్వరము నీకు అర్థమై ఉండాలి. సో దట్ ఈస్ వై దిస్ ప్రేయర్ లైఫ్ ఈజ్ సంథింగ్ మోర్ దాన్ వాట్ వి ఆస్క్. మనం అడుగు వాటన్నిటికంటే హెచ్చైనది ప్రార్థన. అందుకే ఈ ప్రార్థనను అభ్యాసం చేయమంటున్నాను. మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ ఎ ప్రేయర్ విచ్ ఈస్ కాల్డ్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్. విచ్ ఈస్ కాల్డ్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మాదిరిగా, మనము మొదటి రోజు నుంచి కూడా యేసు ప్రభువారి యొక్క మాదిరికత, ఆయన వ్యక్తిత్వములో ప్రార్థన జీవితాన్ని గురించి అనేకమైనటువంటి విషయాలను మనం నేర్చుకున్నాం. ఆయన ఏ విధంగా ప్రార్థించాడో, ప్రార్థనను ఏ విధంగా శిష్యులకు నేర్పించాడో, ప్రతి దినము కూడా ఎవ్రీ డే హి యూజ్డ్ టు బి స్పెండింగ్ టైమ్ విత్ ద ఫాదర్. తండ్రితో సహవాసము చేయుట అనేది ఆయన ఒక అభ్యాసాన్ని కలిగి ఉన్నాడు. తండ్రితో సహవాసం చేయుట. యు ఆర్ ఫెలోషిప్పింగ్ విత్ ద ఫాదర్. తండ్రితో సహవాసం. పరలోకపు తండ్రితో నీకు సహవాసం. సో నేను ఎవరితో సహవాసం చేయాలి? నేను ఎవరితో సహవాసం చేస్తున్నానంటే, తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధ ఆత్మ యొక్క సహాయము ద్వారా యేసు నామములో. ఇది ప్రార్థనకు ఫండమెంటల్ అండ్ ఫౌండేషన్ వర్డ్. ప్రార్థనకు ఫండమెంటల్ ఫౌండేషన్ వర్డ్, పునాదితో కూడినటువంటి మాట ఏంటంటే,
నా దేవుడు తండ్రిగా మార్చబడ్డాడు. అబ్బా తండ్రి అని నేను పిలుస్తూ ఉన్నాను. ఎవరి సహాయము ద్వారా అంటే పరిశుద్ధాత్మ సహాయము ద్వారా యేసుక్రీస్తు నామములో. సో దిస్ ఈస్ ద ప్రోటోకాల్ ఆఫ్ ప్రేయర్. కాబట్టి ఈరోజు వై ప్రే, ఎందుకు ప్రార్థిస్తున్నాం? దేవుడికి మన అక్కర్లు అవసరతలు తెలుసుకున్నప్పటికీ, ఆయన మన గురించి ఆలోచన కలిగి మన గురించి చింతిస్తున్నప్పటికీ ఎందుకు ప్రార్థిస్తున్నాం? వై వీ నీడ్ టు ప్రే. సో నిన్నటి దినము there are certain hindrances for our prayer life. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడిగిన వాటన్నిటిని కూడా పొంది ఉన్నామని నమ్ముడి. సో there are ignorance లో మనం ఉంటూ ఉంటాం. సో తెలుసుకొనక అవిశ్వాసముతో. రెండవది అన్బిలీఫ్, డిస్బిలీఫ్. ఈ 3 మాటల గురించి మనం నిన్నటి దినాన నేర్చుకున్నాం. ఈరోజు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది, చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. సో మీరు వారి వలె అంటే అన్యజనులు, వ్యర్థమైన మాటలు. పైన ఆ వచనాలన్నీ మీరు చూస్తే వేరే వారు అంటే నిబంధన లేనటువంటి వారు ఏ విధంగా ప్రార్థన ఆలోచన చేస్తున్నారో, ప్రార్థన కొరకైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారో, మీరు అటుల ఆలోచన లేకుండా మీరు మీ తండ్రిని అడగక మునిపే. అంటే అన్ని జనులు, నిబంధన లేనటువంటి వారు ఎలాగ ఆలోచిస్తారంటే, దేవుని దగ్గరికి వెళ్తున్నామంటే ఏదో ఒకటి దేవుడు ఇస్తాడు, ఏదో ఒకటి అడగాలి, ఏదో ఒకటి అడిగితే తప్ప అది ప్రార్థన కాదు అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అడిగితే తప్ప ప్రార్థన కాదు, ప్రార్థన అంటే అడగడమే. కానీ మీరు వారి వల్లే ఉండకండి. ప్రతిసారి ప్రార్థన దగ్గరికి వచ్చినప్పుడు అడగడమే అనే మాటలో ఆగిపోకండి. మీరు ప్రార్థనలోనికి వచ్చినప్పుడు మీ పరలోకపు తండ్రి మీరు అడిగేటువంటి వాటన్నిటికంటే ముందుగా ఆయన మీ అక్కర్లేవో ఆయన మీకు అవి ఆయనకు తెలియను. నువ్వు ఎలాంటి అక్కర్లో ఉన్నావు, ఎలాంటి అవసరతల్లో ఉన్నావో అది దేవునికి ముందుగానే తెలుసు అంట. మరి ఎందుకు ప్రార్థించాలి? నీ ప్రార్థన అనేది అడిగేటువంటి సమయము కాదు, కానీ దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క మనస్సును పరిశుద్ధాత్మ సహవాసము ద్వారా ఎరిగేటువంటి సమయం. హల్లెలూయా. అప్పుడు మీరు ఇలాగ ప్రార్థన చేయుడి అని చెప్తున్నాడు. పరలోకమందున్న తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. సో యు ఆర్ నాట్ ప్రేయింగ్ టు సంబడి హూ ఇస్ అన్నోన్. తెలియబడినటువంటి వ్యక్తి దగ్గరికి మీరు రావట్లేదు. ప్రార్థన అంటే, ప్రార్థన సహవాసము అనంటే పరలోకపు తండ్రి దగ్గరికి మీరు వస్తున్నారు. ఈ పరలోకపు తండ్రి ఎంత మంచివాడో మీరు ముందుగా తెలుసుకోవాలి. తండ్రికి కుమారుని యొక్క అవసరతలు, అక్కర్లన్నీ కూడా తెలుసు. ఎప్పుడు ఏ సమయంలో ఏది ఇవ్వాలి, ఎప్పుడు ఏ సమయంలో దేనిని సమకూర్చాలి. కుమారుని యొక్క భవిష్యత్తును గురించి ఒక నిర్ణయము, ప్రణాళికను తండ్రి కలిగి ఉంటాడు. సో నీ విషయమై దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము ఖచ్చితంగా ఉంది. నా విషయమై దేవుని ప్రణాళిక ఉంది అని నేను నమ్మగలగాలి. సో ప్రణాళికలో భాగం ఏంటి అంటే, ఆయనతో మనం అంటుకట్టబడి ఆయనతో సహవాసము చేస్తూ, ఆయన స్వరమును వింటూ, ఆయన ద్వారా ఆయన ఆత్మ చేత నడిపించబడడం అనేది ఆయన ప్రణాళికలో భాగం. తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. సో పరలోకపు తండ్రితో మనము సహవాసం చేస్తున్నాం. ఈ ప్రార్థన సమయం అనేది హెచ్చైనటువంటి సమయం, శ్రేష్టకరమైనటువంటి సమయం, ప్రశస్తకరమైనటువంటి సమయం. ఎందుకంటే నా పరలోకపు తండ్రితో నేను సహవాసం చేయడానికి వస్తూ ఉన్నాను.
So you must have the believe and you must receive. Prayer, it's all about how Jesus prayed. How Jesus prayed. యేసు ప్రభు ఏ విధంగా ప్రార్థన సహవాసం కలిగి ఉన్నాడు. ఆయన గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన మాటలు, ఆయన వాక్యాన్ని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట రాయబడింది. యాకోబు 4వ అధ్యాయం. యాకోబు 4వ అధ్యాయం 1-3 వచనాలు. James chapter 4 and verse 1-3. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేదురు, మత్సపడుదురు కానీ సంపాదించుకొనలేదు. పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశములతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. దురుద్దేశముతో మీరు అడుగుతూ ఉన్నారు. దురుద్దేశం అనే మాట ఎందుకు రాశారు? ఇంగ్లీష్లో ఏమంటుందంటే, ఫ్రమ్ వెన్స్ కమ్ వార్స్ అండ్ ఫైటింగ్స్ అమాంగ్ యూ, కమ్ దే నాట్ హెన్స్, ఈవెన్ ఆఫ్ యువర్ లస్ట్ దట్ వార్ ఇన్ యువర్ మెంబర్స్. Ye lust and have not, ye kill and desire to have and cannot obtain. Ye fight and war, yet ye have not, because ye ask not. Ye ask and receive not, because ye ask amiss, that ye may consume it upon your lust. కనుక మనం సొంతంగా శరీరానుసారమైనటువంటి అక్కరలను నిమిత్తమై దేవుని దగ్గరికి వస్తున్నాము అని సులభంగా చెప్పచ్చు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు. సో ద పాయింట్ హియర్ ఈస్, వెన్ వి ఆస్క్ గాడ్, ఆయన మన అక్కర్ల అవసరతలన్నీ కూడా తెలిసినప్పటికీ మనం ఏం చేస్తున్నామంటే, మనము దురుద్దేశంతో అడుగు వారంగా ఉంటున్నామంట. అందుకే మీరు ఇప్పటి వరకు సరి అయినటువంటి దృక్పథంతో, సరైన ఉద్దేశమును, ప్రణాళికలో దేవుని ప్రణాళికను ఎరిగి ఉండి అడగండి. అలా అడగలేదు. ప్రతిసారి కూడా మీ సొంత చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు అడుగుచున్నారు. అందుకే మీకు దొరకట్లేదు. అందుకే we have to check ourselves. We have to check ourselves how we are asking. మనం ఏ విధంగా దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాం? మన దృక్పథం ఏంటి? ఫర్ వై we are asking God these things. He knows even before we ask. Yes, మన అక్కర ఆయనకు ముందే తెలుసు. మనం అడిగేటువంటివి ఆయన ముందే తెలుసు. అయినా సరే ఆయన ఎందుకు అడగమంటున్నాడంటే, మీరు ఏ ఉద్దేశముతో మీరు అడుగుతున్నారు అనే పాయింట్ ఇంపార్టెంట్. సో అది మంచి ఉద్దేశమా? మీరు అడిగేటువంటిది, దేవుని దగ్గరకు వచ్చి అడిగేది మంచి ఉద్దేశమా కాదా? ఆయన చిత్తాన్ని తెలుసుకొని అడగండి అని అంటున్నాడు యాకోబు. చూడండి, ఇంకో మాట చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 2వ సమూయేలు 12వ అధ్యాయం. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. 7-8 వచనాలు. 2వ సమూయేలు 12:7-8. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నిన్ను విడిపించి నీ యజమాని నగరికి నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని అప్పగించింది. ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చేదను. ఇక్కడ దావీదుని గురించి ఈ మాటలు రాయబడుతూ ఉన్నాయి.
దావీదు ఒక దుష్కార్యాన్ని చేశాడు. అయితే దావీదును అలా వదిలిపెట్టలేదు దేవుడు. దావీదు దగ్గరికి నాతాను ప్రవక్తను పంపించాడు. సో నాతాను ప్రవక్త ద్వారా ఒక స్టోరీ చెప్తున్నాడు. ఒక ఉపమానంగా, ఒక కథ రూపంగా దావీదు యొక్క ఉద్దేశము, దురుద్దేశముతో ఎలాగ దేవుని దగ్గరికి వచ్చాడు అనే సంగతిని నాతాను ప్రవక్త బయలుపరుస్తున్నప్పుడు, ఆ ఉపమానంలో ఉన్నటువంటి వాడు ఎవరు అని దావీదు అడిగితే అది నువ్వే అంటున్నాడు. ఆ ఉపమానంలో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వే. అంటే నువ్వు దేవుని దగ్గరికి ఎలా వస్తున్నావు, దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క చిత్తమును నువ్వు ఏ విధంగా ప్రణాళికలో తెలుసుకోకుండా ఆయన దగ్గరకు వచ్చావు. అందుకే కీర్తన 51వ అధ్యాయము ఈ అధ్యాయం అయిన తర్వాత దావీదు రాస్తాడు. నాతాను ఎప్పుడైతే దావీదు యొక్క దురుద్దేశాన్ని, దావీదు యొక్క పాపాన్ని, దావీదు యొక్క దుష్కార్యాన్ని తెలియపరిచినప్పుడు దావీదుకి కన్విక్షన్తో he got convicted in his heart and he is coming to God. దేవా నాకు శుద్ధ హృదయం కలుగు చేయి, నాలో నూతన ఆత్మను పుట్టించు, నన్ను సమకూర్చు, నీ రక్షణానందంతో నన్ను నింపు, పరిశుద్ధ ఆత్మను నాలో నుంచి దూరపరచకు, నేనెప్పుడు కూడా నీ సన్నిధిలో ఉండునట్లుగా నీ ఆత్మచేత నన్ను నింపు అనే ప్రార్థనను దావీదు చేశాడు. నాకు అనిపించింది దావీదు కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడప్పుడు అరుదుగా వారి మీదకి వచ్చి దేవుని కార్యాలు చేసి వెళ్ళిపోయేవాడు. దావీదైతే దేవుని ఆత్మను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఎక్సెప్షన్, దెర్ వాస్ అన్ ఎక్సెప్షన్ విత్ డేవిడ్స్ లైఫ్. ఎందుకు అంటే దావీదు తన హృదయంలో, తన ఆత్మలో దేవునితో సహవాసం చేసినవాడు. అందుకే దావీదుని ఏమన్నాడంటే నా హృదయానుసారుడు, దేవుని హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తి. దావీదు జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ అప్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ డౌన్. అప్ డౌన్. ఈసీజీని మీరు ఎప్పుడైనా చూసారా? ఈసీజీలో గీత ఇలా ఉండదు, ఇలా 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 అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఒక సిగ్నేచర్ లాగా అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఆయన పైనున్నా దేవుని స్తుతించాడు, కిందకు వచ్చినా దేవుని స్తుతించాడు. అదే దావీదు యొక్క స్పెషాలిటీ. పైకి వెళ్ళినప్పుడు దేవుణ్ణి మర్చిపోలేదు, కిందికి వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టలేదు. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడిగా పిలువబడ్డాడు. అందుకే మన జీవితంలో కూడా మనం ఎంత హెచ్చింపబడతామో దేవుణ్ణి మర్చిపోకూడదు. ఎంతగా మనం హెచ్చించబడతామో దేవుని యొక్క నామమునకు మహిమ కలుగు తెచ్చువారముగా ఉండాలి. అలాగని ఎంత లోగా వెళ్ళినప్పుడు, నిరాశలోనికి, శ్రమలో, కష్టంలో, బాధలో, ఇబ్బందిలో, నొప్పిలో, ఇలాంటి పరిస్థితిలో అంటే లో లైమ్లో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దావీదు దేవుణ్ణి విడిచిపెట్టలా. ఆయన శోధనల గుండా వెళ్ళినప్పుడు, పాపం చేసినప్పుడు దేవుని విడిచిపెట్టలా. ఎందుకంటే ఈ పాపము కంటే దేవుడు గొప్పోడు. కాబట్టి దేవుణ్ణి అసలు వదిలిపెట్టలేదు, విడిచిపెట్టలేదు దావీదు. దావీదు జీవితంలో ఎప్పుడు దేవుణ్ణి అంటుకట్టుకొని ఉన్నాడు. దేవునితో సహవాసం చేసే వ్యక్తి దావీదు. కేవలము అక్కర్ల అవసరతల గురించి కాదు. మీరు అందుకే కీర్తనలు బాగా చదవగలిగితే దావీదు దేవునితో ప్రతి ఒక్క విషయాన్ని చర్చించేవాడు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుని విచారణ చేసేవాడు. ఒక పరిస్థితి ఎదురైనప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే విచారణ దావీదు దేవుని దగ్గర తీసుకునేవాడు. యుద్ధమునకు వెళ్ళాలి వద్దా అన్నటువంటి విచారణ చేసేవాడు. దావీదు దేవునితో సహవాసం ఎలా కలిగి ఉన్నాడు అంటే ఆయనను స్తుతించువాడై ఉన్నాడు. నా నిత్యము నా నోట నీ స్తుతి అని ప్రతిసారి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. అందుకే మనం కీర్తనలను బాగా చదవగలిగితే దేవునితో ఏ విధంగా సహవాసంలో మనం ఉండాలో
ప్రారంభముగా దావీదు చేసినటువంటి కార్యాలన్నీ కూడా మనం ధ్యానించవచ్చు. సో ప్రతిసారి కూడా దావీదు దేవుని హృదయాన్ని ఎరిగి ఆయన స్తుతించేవాడై ఉన్నాడు. ఇక్కడ ఒక మాట చూస్తాం, కీర్తన 37వ అధ్యాయం 3వ వచనము, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దావీదు నేర్చుకున్నటువంటి సీక్రెట్ ఇన్ ద ప్రేయర్ లైఫ్ ఈజ్ డిలైటింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నిత్యము ఆనందించువాడై ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు, ఆయన సన్నిధిలో ఆనందించువాడు, ఆయన వాక్యాన్ని, ఆయన స్వరాన్ని విన్నప్పుడు ఆనందముతో నింపబడుతూ వచ్చాడు. అప్పుడు ఆయన హృదయ వాంఛను, నీ హృదయ వాంఛను తీరుస్తాడు అనే మాట దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. సో డేవిడ్ వాస్ ఫిల్డ్ విత్ ద జాయ్. డేవిడ్ వాస్ ఫిల్డ్ విత్ ద జాయ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ యొక్క సంతోషముతో దావీదు నింపబడ్డాడు. సో మనం దేవునితో ఎంత ఎక్కువగా సహవాసం చేస్తామో పరిశుద్ధాత్మ యందలి ఆనందమును మనం కలిగి ఉంటాం. We receive the joy of the Holy Ghost. That is the kingdom of God. Righteousness, peace, and joy in the Holy Ghost will come into abound in our life when we come to God in the prayer life. ప్రార్థన జీవితంలో దేవుని గూర్చినటువంటి జ్ఞానము చేత నింపబడతాం. దేవుని కృపా కనికరము, దయా వాత్సల్యత, ప్రేమ అనగా మన జీవితంలో మనము దానిని అనుభవిస్తాం. అంతేకాకుండా నీతిని, సమాధానాన్ని, పరిశుద్ధాత్మ యందలి ఆనందము చేత మనము నింపబడతాం. సో ఇవన్నీ కూడా జరిగించబడేది ఎక్కడంటే దేవునితో సహవాసం చేసినప్పుడు. అప్పుడు మన హృదయ వాంఛలు తీరుస్తాడంట దేవుడు. కీర్తన 37 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం, నీ మార్గములు యెహోవాకు అప్పగింపుము. మనం ప్రార్థనలోనికి వచ్చేది కేవలము ఆయనను అడిగేవారం కాదు, కానీ ఆయన మన మార్గములను దేవునికి అప్పగించేదానికి వస్తూ ఉన్నాం. వీఆర్ సబ్మిటింగ్ అవర్ వేస్ టు గాడ్. When we constantly come to God and we submit our ways to God, సో మన మార్గాలు, మన తలంపులు, మన క్రియలు ఇవన్నిటినీ దేవుని దగ్గరకు వచ్చి సమర్పించుకొని సబ్మిట్ చేసుకునేటువంటి సమయమే ప్రార్థన. సో we come to God as if we are submitting ourselves afresh today. ప్రతిరోజు కూడా నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, I submit afresh today in an unreserved obedience. Being submitted to you, I do as your word directs by your grace. నేను ఈరోజు ప్రభువా, ఈ దినమున నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. ఎంత అప్పగించుకుంటున్నానంటే ఇక ఏమాత్రము నాది అనేది ఏం లేకుండా నీకు అప్పగించుకుంటున్నాను. నీవు నా త్రోవను సరళము చేయువాడు అని నీకు అప్పగించుకుంటున్నాను. నీ వాక్యమును చేసేటువంటి కృపను నాకు దయచేసి, నీ కృప ద్వారా ఆ వాక్యాన్ని చేసేవాడనగా నన్ను ఉంచు అని మనం రోజు ప్రార్థన చేసినప్పుడు, నీ మార్గములు యెహోవాకు అప్పగించుకొనుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. మనము we focus on what God is going to do, బట్ వాట్ వీ హ్యావ్ టు డూ అనే దాని మీద మనం ఫోకస్ చేయం. అదే ప్రార్థనలో బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్రార్థనలో మనము బ్యాలెన్స్ చేసుకునేటువంటి కార్యం ఏంటంటే, నేను దేవుని కొరకై ఏ విధమైనటువంటి కార్యము చెయ్యాలి అనే దాని మీద నిబంధత కలిగి ఉన్నప్పుడు, దేవుడు నా విషయంలో ఏమి చెయ్యాలనుకుంటున్నాడో దానిని ఆయన నిబంధత కలిగి ఉంటాడు. ఇదే నిబంధన. నిబంధనలో ఉన్నటువంటి భాగం ఏంటంటే, వాట్ ఐ హ్యావ్ టు డూ అండ్ వాట్ గాడ్ హ్యాస్ టు డూ. దేవుడు ఎక్కువ 99% ఆయనే చేయువాడే ఉన్నాడు, కానీ మనల్ నుంచి 1% ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఏంటో తెలుసా?
ఎ సబ్మిషన్, ఎ సబ్మిటివ్ హార్ట్. నీ మార్గములు యెహోవాకు అప్పగించుకొనుము. నీ బుద్ధిని, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ త్రోవలు ఆయనకు అప్పగించుకో. నీ తలంపులు ఆయనకు అప్పగించుకో. See, it's all about submitting to God. The prayer is, I am submitting to God. The more I submit to God, I get the power to resist the enemy. The more I submit to God, I got the potentiality to understand His way. నేను ఎంత ఎక్కువగా దేవునికి నన్ను నేను అప్పగించుకుంటానో, దేవుడు కార్యాలు నాకు అంత బాగా అర్థమవుతాయి. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని నేను అర్థం చేసుకుంటాను. దేవుని యొక్క కీర్తిని, దేవునిని కొనియాడుటను నేను గుర్తెరుగుతాను. ఆ కొనియాడుట, కీర్తించుటలో ఆయన గొప్పతనాన్ని గురించి నేను మాట్లాడినప్పుడు దేవుడు అప్పుడు సంతోషించువాడై ఉంటాడు. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి, అదే కింద వచనాల్లో, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమును వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుము. దురాలోచన నెరవేర్చుకుని వాని చూచి వ్యసనపడకుము. Don't get jealous about the people who are being blessed. అందుకే ప్రతిసారి కూడా యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ప్రేయర్ is something that you are waiting in God. You are waiting in God. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వచనాలు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, బిఫోర్ యు ఆస్క్ యూ హ్యావ్ టు బిలీవ్. సో మనం దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని, దేవుడు మన పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో దానిని మనం అర్థం చేసుకొని, మన త్రోవలను ఆయనకు అప్పగించుకొని, మన పరిస్థితి ఆయనకు అప్పగించుకొని, సో అప్లికేషన్ ఏ విధంగా అయితే ఆఫీస్లో సబ్మిట్ చేస్తామో టు గెట్ ఎన్ అడ్మిషన్, ఇన్ ద సేమ్ వే వీ నీడ్ టు అడ్మిట్ అవర్ బయోడేటా. మనల్ని గురించి మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు, అప్పుడు ఆయన తన త్రోవను మనలో సరళం చేసేవాడు. మన త్రోవలను ఆయన సరళం చేస్తాడు. He made it a very clear of where we have to go and what we have to do. Hallelujah. Glory to God. Glory to the name of Jesus. ఆయన త్రోవలను మన పట్ల సరళం చేయవాడై ఉన్నాడు. సో when we ask, we are keep on asking. ఆస్క్ అనే మాట బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల రాయబడింది. అయితే ఎందు నిమిత్తమై నువ్వు అడుగుచున్నావు, దేని గురించి అడుగుచున్నావు, ఆ అడిగేటువంటి వాటిలో నీ ఉద్దేశం ఏంటి, నువ్వు ఎందుకు అడుగుచున్నావు అనే మాట మీద మనము దాని మీద దృష్టి పెట్టాలని నేను ఎంతగానో కోరుచున్నాను. జస్ట్ సింపుల్గా అడగడం కాదు. వై ఐఎమ్ ఆస్కింగ్? ఈజ్ మై ఆస్కింగ్ ఈజ్ రీజనబుల్ టు గాడ్? నేను అడిగేటువంటి ఈ మాట దేవునికి ఇష్టపూర్వకంగా ఉందా లేదా? దట్ వీ హ్యావ్ టు చెక్ ఇన్. దావీదు చేసినటువంటి కార్యం అదే. దావీదు దేవుని దగ్గరికి విచారణ చేయువాడు. విచారణలో ఏముంటుందో తెలుసా? ఇది నేను అడిగితే ఇది దేవునికి ఇష్టమా కాదా? ఇది నేను అడుగుట సరి అయినదా కాదా? ఇది దైవ చిత్తానుసారమైనటువంటి మనవే కాదా? దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయనతో సహవాసం చేయువాడు దావీదు. అందుకే దావీదును గురించి మనము ఎంత చదువుకున్నా ఏదో ఒక పాయింట్లో దావీదులో మనల్ని మనం చూసుకుంటాం. దావీదు యొక్క డిప్రెషన్లో కావచ్చు, దావీదు యొక్క పెయిన్లో కావచ్చు, దావీదు ఎదుర్కొన్న శోధనలు కావచ్చు, దావీదు యొక్క చేసిన పాపములో కావచ్చు. ఇంకా చెప్పాలంటే దావీదు ఆయన శత్రువుల చేత తరమబడినప్పుడు, దావీదు అనేక సార్లు కుటుంబముతో సరైనటువంటి సంబంధాలు లేనప్పుడు,
కుటుంబ వ్యవస్థలో దావీదు ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందులు కలిగినప్పుడు దావీదు దేవుని స్తుతించాడు. అయినను నేను యెహోవాను బట్టి ఆనందించెదను. నిత్యము ఆయన నీతి నా నోట నుండును. హల్లెలూయా! నిత్యము ఆయన నీతి నా నోట నుండును. అయినను నేను యెహోవాను బట్టి సంతోషిస్తాను. ఎందుకంటే మనకు నిజమైన నిరీక్షణ దేవునిలో ఉంది. నిజమైనటువంటి ఆనందం దేవునిలో ఉంది. నిజమైనటువంటి సంతోషము దేవునిలో ఉంది. అందుకే దావీదు దాన్ని పసిగట్టాడు. దాన్ని వదిలిపెట్టలేదు. దాన్ని అభ్యాసం చేశాడు. దేవునితో సహవాసం చేయడాన్ని అభ్యాసం చేసేసుకున్నాడు. అది లేకుండా దావీదు ఉండలేకపోయాడు. అందుకే దావీదును నా హృదయానుసారుడన్నాడు. దావీదు యొక్క హృదయ వాంఛను దేవుడు తీర్చాడు. ఎప్పుడు ఏది అవసరమో దావీదుకు దాన్ని సమకూర్చాడు. దావీదును నడిపించాడు. దావీదును హెచ్చించాడు. దావీదు యొక్క జనాంగమును ఆయన ఆశీర్వదించాడు. హల్లెలూయా! దావీదు జనాంగాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దావీదు సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. విస్తరింపజేశాడు. నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణాన్ని కాపాడతానని చెప్పాడు. సో ఈరోజు నిన్ను బట్టి నీ పట్టణాన్ని దేవుడు కాపాడుతున్నాడా అనే ప్రశ్న నేను వేస్తున్నాను. కింగ్డమ్ మైండ్ సెట్‌లోను ఉండాలి. దేవుని రాజ్యము యొక్క ఆలోచన మనస్తత్వంలోను ఉండాలి. ఆయన రాజ్యమును గూర్చినటువంటి ఉద్దేశమును, ప్రణాళికలో భాగముగా నేను ఒకడినై ఉన్నానని గుర్తెరగాలి. నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణాన్నే కాపాడతానన్నాడు దేవుడు. హల్లెలూయా! ఎప్పుడైనా అలాంటి మాట నీ జీవితంలో నీకు అనిపించిందా? నా సేవకుడైన గిడియన్ నిమిత్తమై నేను ఈ ప్రాంతాన్ని కాపాడుతున్నాను. ఈ పట్టణాన్ని కాపాడతాను. ఈ దేశాన్ని కాపాడతాను. నా సేవకుడైన అబ్రహాము నిమిత్తము అబ్రహాము దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని వదిలిపెడతావా అంటే యెస్ అన్నాడు. 45 మంది, 40 మంది, 35 మంది అలాగా వచ్చి 10 మంది అన్నాడు. లాస్ట్‌కి 5 మంది కూడా లేరు. అబ్రహాము వాంఛ ఏందంటే ఎవరు కూడా నశించిపోకూడదు. అది దేవుని యొక్క హృదయం. వేరే వాళ్ళైతే ఆ సొదొమ గుమరాలని నాశనం చేయి ప్రభువా అని ప్రార్థన చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ పాపం అంత భయంకరంగా ఉంది. సొదొమ గుమర యొక్క పాపం. పాపమును చూచి, పాపులను చూచి మనము దేవుని దగ్గరికి వెళ్లి తీర్పును గురించి మాట్లాడతాం. పాపులను చూచి మనం తీర్పును గురించి దేవుని దగ్గర మాట్లాడతాం. కానీ ఎప్పుడైనా వాళ్ళని రక్షించండి అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేశామా? అయ్యా, ఈ పాపము చేసేటువంటి వాళ్ళ జీవితాలను రక్షించండి అని మనం ఎప్పుడైనా ప్రార్థించామా? Did we ever pray that prayer? Did you ever pray that prayer till now? దుష్టులు చూచినప్పుడు వారి మీద మీకు కనికరం ఎప్పుడైనా కలిగిందా? పాపము ప్రబలమైనప్పుడు ఆ పాపము చేసేటువంటి వారిని రక్షించు దేవా అని ప్రార్థించామా? అది దేవుని హృదయం. God's heart is having a God kind of heart in prayer is the highest kind of prayer. మోషే దేవుని దగ్గరకు వచ్చి అందుకే మోషేను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడన్నాడు. దేవుడికి నీ సొంత ఉద్దేశాలు, సొంత కార్యాలు నేను అనే మాట మీద దేవుడు పని చేయడు. దేవుడు పని చేయాలంటే నువ్వు ఆయన రాజ్యములో ఆయన మనస్సును, ఆయన హృదయాన్ని కలిగి ఉన్న వ్యక్తివైతే దేవుడు నీ ప్రార్థన జీవితాన్ని, దేవునితో సహవాసం చేసేటువంటి ఆ సమయాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు.
హ్యావ్ ద మెంటాలిటీ ఆఫ్ కింగ్డమ్ మైండ్ సెట్లో మనం దేవుని దగ్గరికి రావాలి, అడగాలి. అంతేగాని నా కొరకై, నా వ్యక్తిత్వం, నా కుటుంబం కొరకై అనే పాయింట్లో కాదు. దావీదు ఎన్నోసార్లు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికిన వాడును ఉన్నాడు. నిబంధన చేసుకున్నటువంటి వ్యక్తి యొక్క కుటుంబాన్ని దావీదు భద్రపరిచాడు. తన స్నేహితుడైనటువంటి యోనాతానుతో చేసిన నిబంధన బట్టి మెఫీబోషెతును దావీదు తన భోజనపు బల్ల దగ్గర కూర్చుండబెట్టి, తను ఉన్నంత కాలము ఆ భోజనపు బల్లలో ఆయన సహవాసం కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వారంగా ప్రార్థన చేద్దాం. అయ్యా, నీ హృదయాన్ని నేను ఎరుగుతున్నాను. అడుగుడి మీకు ఇవ్వబడను, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను అన్నారు. అవును తండ్రి, మీ హృదయము ఏ విధంగా ఉంది? మీ హృదయము నా పట్ల ఏ విధంగా పనిచేస్తుంది? జస్ట్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ వి లుక్ అంటు గాడ్. అయ్యా, ఈ ప్రార్థన సహవాసములకు మీరు నన్ను పిలిచారు. నా హృదయాన్ని మీకు అప్పగిస్తున్నాను. మీ హృదయము నా పట్ల ఎలాగ ఉంది? వాట్ ఈస్ యువర్ హార్ట్? అబ్రహాము ఆ సొదొమ గుమ్మరాల కొరకై విజ్ఞాపన చేశాడు. దేవా, ఆ పట్టణాలను రక్షించమని అడిగాడు. ఈవెన్ ఇన్ స్పైట్ ఆఫ్ ద సిన్ఫుల్ కండిషన్ ఇన్ దట్ సిటీ, మోషే ఇశ్రాయేల్ ప్రజల నిమిత్తమై వారిని కాపాడాలని మోషే మీ దగ్గరికి వచ్చి విజ్ఞాపన చేశాడు. మధ్యవర్తిగా నిలబడ్డాడు. ఈరోజు లోకంలో ఎంతమంది దుష్టులు దుష్టత్వంతో ఉంటున్నారు. వారందరి నిమిత్తమై నేను ప్రార్థన చేస్తున్నాను. నేను మీ సన్నిధికి వస్తున్నాను దేవా, వారిని రక్షించండి, వారిని రక్షించండి. Let them get saved, oh Father God. Let them get saved in the name of Jesus. Glory, hallelujah. Glory, hallelujah. I pray for the people who are here. తండ్రి, ఇక్కడ చేర్చబడిన ప్రతి వ్యక్తితో వారి వ్యక్తిగత అక్కర్ల అవసరతలన్నీ మీరు ముందుగానే ఎరిగి ఉన్నారు. అయితే నాయన, వారి హృదయ వాంఛ, వారు దేని కొరకై మీ దగ్గరకు వచ్చి కనిపెడుతున్నారో ఆ హృదయ వాంఛను మీరు తీర్చండి. పరిశుద్ధాత్మదేవ, మీ సన్నిధిలో మేము నిలవబడడానికి మీరు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి, మీరు ఇచ్చిన సహాయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసే క్రీస్తై ఉన్నాడు అని ప్రకటన చేసేటువంటి ధైర్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన వారు, స్తోత్రాలు. సువార్త విషయంలో మేము సిగ్గుపడు వారం కాము అని నమ్ము ప్రతి వాని కనుక మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి అది దేవుని శక్తి అయి ఉన్నది. అవును తండ్రి, ఈ సువార్త మాకు శక్తిగా మార్చబడింది. ఈ శక్తి సామర్థ్య ద్వారా అనేక మంది ఈ ప్రాంతంలోకి వచ్చుదురుగాక. అనేక మంది జీవితాలలో తండ్రి మీ వెలుగును ప్రకాశింపచేయండి. తండ్రి, మీ రాజ్యమును, మీ నీతిని వెదుకువారంగా సిద్ధపరచమని కోరుతున్నాం. అంత్య దినాల్లో ఉన్నాం, ఆయనను అంతము వెంటనే రాదని సెలవిచ్చారు. అన్నిటిని గురించిన సూచనలన్నీ మేము వింటున్నాం, చూస్తున్నాం. అయితే మీరు దయా దాక్షిణ్య పూర్ణుడుగా, దీర్ఘశాంతం కలిగిన దేవుడుగా, అందరూ అంతటను మారుమనసు పొంది రక్షించవాలని తండ్రి మీరు వెయిట్ చేస్తున్నారు. అందరి బట్టి స్తోత్రాలు. ఈ దినమున నాయన, మేము మీ సన్నిధానంలోకి వచ్చి మీ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి మాట కూడా మాలో నాటండి, నూరంతలుగా ఫలింపచేయండి. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతంగా హెచ్చింపబడిన నామములో స్తుతించి గనపరిచి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, మనకు ప్రతిరోజు ఉదయం నుంచి 5 నుంచి 6 వరకు ఈ ప్రార్థన సహవాసాన్ని మనం కలిగి ఉంటాం. ఎందుకంటే వ్యక్తిగతంగా కూడా మీరు దినమంతటిని కూడా దేవుని వాక్యములో ధ్యానిస్తూ ఈ ప్రార్థన పూర్వకంగా చెప్పబడినటువంటి వాక్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఉండాలని నేను ఎంతగానో కోరుచున్నాను. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన దినాలను దేవుడు బహుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఈ ప్రార్థన సహవాసాన్ని మనం ముగించుకోబోతున్నాం.
రేపటి దినము మనం తిరిగి కలుసుకోబోతున్నాం. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. వీఆర్ గోయింగ్ టు మీట్ టుమారో అట్ 5 AM. మీ స్నేహితులను, మీ ఇతరులను కూడా మీరు ఆహ్వానించండి. అనేక మంది కూడా మేలు పొంది వారు తమ జీవితాలను బాగు చేసుకొని దేవుని సన్నిధిలో, దేవుని యొక్క అభిషేకములో వారు ఉంచబడులాగన మనం అందరం కూడా ఏకీభవించి ప్రార్థన సహవాసమునకు కూడి వస్తాం. సో కాబట్టి మీరు ఈ విషయంలో ప్రార్థించండి, దేవుని దగ్గరికి రండి, దేవునిని అడగండి, దేవుని నుంచి మీరు పొందుకోవాలని నేను ఎంతగానో కోరుచున్నాను. అయితే ముఖ్యంగా ఆయన రాజ్యము, ఆయన నీతిని వెదుకువారంగా ఉండాలని నేను ఎంతగానో కోరుచున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.